ప్రకాశం జిల్లా మార్కాపురం కాలేజీపై వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని రాయవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సందర్శించి ప్రజలకు అంకెలతో సహా నిజనిజాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారని, ఈ కాలేజీల నిర్మాణానికి 8,450 కోట్లు అవసరం అవుతాయని అప్పుడు అంచనా వేశారని, దానిలో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%తో కాలేజీల నిర్మాణం గత ప్రభుత్వం పూర్తి చేయగలనని, కానీ రాష్ట్రంలో మొత్తంగా 16% పనులు మాత్రమే చేస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మార్కాపురం మెడికల్ కాలేజీలో 14 లక్షల అడుగుల నిర్మాణం చేపట్టవలసి ఉండగా కేవలం 3,60,000 చదరపు అడుగులు మాత్రమే పూర్తి చేశారని అన్నారు. కట్టిపెట్టి మేము కాలేజీ పూర్తి చేశాం. మొదటి ఇయర్ సంబంధించినటువంటి బిల్డింగ్లు పూర్తి అయ్యాయి. మీరు కాలేజీని స్టార్ట్ చేయలేదు, ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. దీంట్లో పూర్తయింది ఏంటంటే బాయ్స్ హాస్టల్ ఈ రోజుకి పూర్తయింది 20%, గర్ల్స్ హాస్టల్ మాత్రం 80% పూర్తి చేశారు. మిగిలిన బిల్డింగులన్నీ ఎక్కడున్నాయి? 2024 జూన్ 28వ తారీఖున ఎన్ఎంసి వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క గ్రౌండ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళు ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వు నవ్వి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏ రకంగా ప్రారంభిస్తారు, ఈడ ఏముందని ప్రారంభిస్తా ఉన్నారు. ఒక్క బిల్డింగ్ సక్రమంగా లేదు, అనాటమీ బిల్డింగ్ లేదు, ఫిజియాలజీ బిల్డింగ్ లేదు, బయోకెమిస్ట్రీ బిల్డింగ్ లేదు. ఏ బిల్డింగ్ లేకుండా ఏ రకంగా కాలేజ్ పెడతారని చెప్పి క్యాన్సిల్ చేసిపోయారు. ఇది కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది కాదు. సరే, 8,450 కోట్లకు గాను మీరు ఇచ్చింది ఎంత? 1,450 కోట్లు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారు. కానీ మీరు తెచ్చింది ఎంత? 13,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద మీరు రుణం తీసుకొచ్చారు. ఆ రుణం డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మరి ఈ కాలేజీలు పూర్తి చేయలే? ఎందుకు ఈ ప్రాంతం పట్ల మీరు వివక్ష చూపించారు? ఎందుకు ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు ఇచ్చింది ఎంత అండి? 3,81,61 లక్షల స్క్వేర్ ఫీట్ కడితే మీరు బిల్లు ఇచ్చింది 27 కోట్ల రూపాయలు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మేము కాంట్రాక్టర్కు 40 కోట్ల రూపాయలు మీ బకాయిలు కట్టాం. 478 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఇది అయితే పైన ఉన్నటువంటి 27 కోట్లు ఇచ్చి 450 కోట్లలో ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? ఆయన పక్కన నిలబడి తందానాన్ని కొట్టడానికి మీరు అసలు మనుషులా అని అడుగుతా ఉన్నా. అడిగేది లేదా? అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా? ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా. మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో కొట్టించద్దయ్యా అని చెప్పి మీరు అడగాలి కదా. జేజేలు కొట్టి సంకలు ఎగరేసి కొట్టి మళ్ళా మేమేదో వెలుగొండను ఉద్ధరించినాం, మీరు ఉద్ధరించండి అని చెప్తారా? 2005లో టెండర్లు పిలుస్తాం. అప్పుడున్న పార్టీ ఏదే కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నారు? మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు 5 సంవత్సరాల అధికారంలో మాట్లాడతారా? అంటే రంగులు మార్చుకొని సొక్కాలు తొడుకున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా? అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 90% ఈ రోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా? వాళ్ళే కదా వీళ్ళు. మరి 2005లో మీరు పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు. మరి 2009 నాటికి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 12% పూర్తి చేశారు. 2009-14 మీరే అధికారంలో ఉన్నారు. ఆ 9-14 కాలంలో 26% చేశారు. మరి 14-19 కాలంలో మేము అధికారంలో ఉన్నాం. మేము ఆ రోజు 16% పూర్తి చేశాం. మరి 2019-24 మధ్యన రంగులు మార్చుకున్న చొక్కాలు తొడుక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలో చేరి
ఏం ముద్దరిచ్చారు ఈ ప్రాంతానికి? మీరు చేసిన పని విలువ ఎంత? మీరు చేసిన పని పర్సెంటేజ్ ఎంత? 2%. ఇగో లెక్కలు డిపార్ట్మెంట్ పరంగా 2.06%. 2014-19 మధ్య కాలంలో 16%, 2019-24 కాలంలో 2.06%, 2024 నుంచి 25 వరకు ఈ రోజుటి వరకు 5.31%. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ ప్రజలకు ప్రభుత్వాలు పనిచేసే కదా ప్రభుత్వాలు.